శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరకాండలో కూడా మనం 3 సర్గలు పూర్తి చేసి 4వ సర్గలోని 13వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 14 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఇంద్రజిత్తు యొక్క పూర్వీకుల చరిత్ర చెప్పుకుంటున్నాం. అగస్త్యులు వారు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే, రాముడు ఒక ప్రశ్న వేశాడు. ఇంద్రజిత్తును అందరూ పొగుడుతున్నారు, అంతకన్నా గొప్పవాడు రావణాసురుడు, కుంభకర్ణుడు, వీళ్ళందరూ వాళ్ళందరినీ చంపినందుకు నన్ను పొగట్టలేదు, ఇంద్రజిత్తును చంపినందుకు పొగుడుతున్నారు. ఏమిటి కారణం అంటే మొత్తం పూర్వీకుల చరిత్ర అంతా చెప్తున్నారు. అందులో ఉన్నాం. తత్ర హేతి ప్రహేతిశ్చ భ్రాతరౌ రాక్షసాధిపౌ మధుకైట భసంకాశో బభూవతురరిందమౌ. జంతన్ రామరామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఆ తర్వాత రాక్షస శ్రేష్ఠుడైన హేతి తన కుమారుని నిమిత్తమై సంధ్యతో సమానురాలైన సంధ్యాపుత్రికను వరించాడు. అవశ్యమేవ దాతవ్య పరస్మై సేతి సంజయ సా ఈతి అను చింతయత్వా సుతా దత్త విద్యుత్ కేసేయ రాఘవ. ఆలోచించి, ఇది ఒక పేజీ పోయినట్టుంది. ప్రహేతేర్ధార్మికస్తత్రా తపోవనగతస్తదా హేతిర్ధార క్రియార్థేతు పరం యత్ర మధో కరోతు. ఆ రాక్షసుల్లో ఏ రాక్షసుల్లో రక్షించేవాళ్ళు రాక్షసులుట పేరు. అర్థమైందా? రామాయణంలో మనకు తెలియని విషయం. నేను కూడా మొదటిసారి చదువుతున్నా ఉత్తరకాండ ప్రతి అక్షరం కూడా. రాక్షసులు భూమిని రక్షించేవాళ్ళట. తర్వాత యక్షులు రాక్షసుల పుట్టి గురించి చెప్తున్నాడు. బ్రహ్మదేవుడు వాళ్ళని రక్షించమన్నట్ట, యక్షుల్ని పూజించమన్నట్ట భూమిని. అందులో ఆ రాక్షసుల్లో మధుకైటబులతో సమానులైన శత్రు సంహారకులైన హేతి ప్రహేతి అనే రాక్షస నాయకులైన సోదరులు ఉన్నారు. ప్రహేతి ధార్మికస్తత్ర తపో వనగతస్తదా హేతిర్ధార క్రియార్థేతు పరం యత్నమధా కరోతు. వాళ్ళలో ప్రహేతి అనేవాడు చాలా ధార్మికుడు. అతడు తపోవనానికి వెళ్ళిపోయాడు. అప్పుడు హేతి మాత్రం వివాహం చేసుకోవాలని గొప్ప ప్రయత్నం చేశాడు. సకాల భగిరీం కన్యాం భయాం నామా మహాభయాం ఉదావహదమేయాత్మా స్వయమేవ మహామతి. తానే స్వయంగా వెళ్ళి యముడి యొక్క సోదరి అయిన కన్యను వివాహమాడాడు ఆ రాక్షసుడు హేతి అనేవాడు. స తస్యాం జనయామాస హేతి రాక్షస పుంగవ పుత్రం పుత్రవతాం శ్రేష్ఠో విద్యుత్ కేశమితి శ్రుతము. పుత్రవంతుల్లో శ్రేష్ఠుడైన రాక్షస నాయకుడైన ఆ హేతికి ఆమె ఎందు విద్యుత్ కేశుడనే ప్రసిద్ధుడైన పుత్రుడు జన్మించాడు. విద్యుత్ కేశో హేతిపుత్ర సదీప్తార్క సమప్రభ వ్యవర్ధత మహాతేజ తోయమధ్య ఇవాంబుజం. ప్రకాశిస్తున్న వాళ్లలో సూర్యుడితోటి సమానమైన వాడు, మహా తేజస్శాలి అయిన హేతిపుత్రుడైన ఆ విద్యుత్కేశుడు నీటి మధ్య తామర పువ్వు పెరిగినట్టుగా పెరిగాడు. సయదా యవ్వనం భద్రమను ప్రాప్తో నిశాచర తతో దార క్రియాంతస్య కర్తుం వ్యవసిత పిత. విద్యుత్కేశుడికి
యవనం రాగానే అతని తండ్రి వివాహం చేయాలని నిర్ణయించాడు. సంధ్యా దుహితరం సోదా సంధ్యా తుల్యాం ప్రభావత వరయామాస పుత్రార్థం హేతి రాక్షస పుంగవ. తమ కుమారుడి యొక్క నిమిత్తమై సంధ్యతో సమానురాలైన సంధ్యా పుత్రికను వరించాడు. అవశ్యమేవ దాతవ్యా పరస్మై సేతి సంజయ చింతయత్వా సుతాదత్త ఉద్యుత్కేశాయ రాఘవ. తప్పక వరుడికి ఇవ్వవలసింది కదా అని ఆలోచించి సంధ్య ఆ పుత్రికను విద్యుత్కేశుడికి ఇచ్చింది, పెళ్లి చేసింది. సంధ్యాయాస్తనయాం లబ్ధ్వా విద్యుత్కేశో నిశాచర రమతే స్మతయా సార్థం పౌలోమ్యోం అఖవానివా. విద్యుత్కేశుడు సంధ్య కుమార్తెను పొంది దేవేంద్రుడు శచీదేవితో క్రీడించినట్లుగా ఆమెతో క్రీడించాడు. కేనచిత్వధ కాలేన రామసాలంకటంకర్ష కట. విద్యుత్కేశాద్గర్భమానా ఘనరాజిని వర్ణవా. నిన్న కూడా ఇదే టైంకి వచ్చింది, దాని టైం తగ్గపట్టలేదు. రామా సంధ్యాపుత్రికేన సాలంకటంకట కొంతకాలానికి మేఘపంక్తి సముద్రం నుండిలాగా విద్యుత్కేశుడి నుండి అంటే అతని ద్వారా గర్భాన్ని ధరించింది. తతః సా రాక్షసీ గర్భం గర్భ సమప్రభం ప్రసూతామందరం గత్వా గంగా గర్భమివాగ్నిజం. ఆ తర్వాత ఆ రాక్షస స్త్రీ మందర పర్వతం మీదకి వెళ్ళి అక్కడ గంగ అగ్నిదేవుని నుండి తనకు సంక్రమించిన రుద్ర తేజోరూపమైన గర్భాన్ని విడిచినట్లు పిడుగుతో సమానమైన తన గర్భాన్ని ప్రసవించింది. సమత్సృజ్యతు సా గర్భం విద్యుత్కేశరథార్థని రేమేతు పతినా సార్థం విస్మృత్య సుతమాత్మజం ఉత్సృష్టస్తు తదా గర్భో ఘనశబ్ద సమస్వన. విద్యుత్కేశుడితో రమించవలననే కోరికతోటి ఆమె ఆ గర్భాన్ని విడిచి తన ఔరసపుత్రుణ్ణే మరిచి భర్తతో కూడా రమించింది. అప్పుడు మేఘధ్వని వంటి ధ్వనిగల ఆ గర్భం విడవబడింది. తయోస్పృష్ట సతు శిశు శరద్వర్క సమజ్యుతి నిధాయాస్యే స్వయం ముష్టిం రురోధ శనకైస్తదా. ఆమె అలా విడిచివేయగా శరత్కాల సూర్యుని వంటి కాంతి గల ఆ శిశువు తానే నోట్లో పిడికిలు పెట్టుకొని మెల్లగా ఏడ్చాడు. తతో వృషభమాస్తాయ పార్వత్యా సహిత శిష వాయుమార్గేన గచ్చంతే శుశ్రువరుదితన్ స్వనం. అప్పుడు పార్వతీ సమేతుడై నందిని ఎక్కి వాయు మార్గంలో వెళుతున్న పరమేశ్వరుడు ఆ ఏడుపును విన్నాడు. అపశ్య దుమయా సార్ధన్ రుదంత రాక్షసాత్వజం కారుణ్య భావాత్ పార్వత్యా భవస్త్రీ పురసూదన. పార్వతీ సమితుడైన ఈశ్వరుడు ఏడుస్తున్న ఆ రాక్షస పుత్రుణ్ణి జాలితో చూశాడు. తం రాక్షసాత్మజం చక్రే మాతురేవ వై సమం అమరం చైవ కృత్వాం తం కృత్వాం మహాదేవోక్షరో వ్యయ పరమాకాశకం ప్రదాత్. పార్వత్యా ప్రియకాంబ్యేయ ఉమయాపి వరో దత్తో రాక్షసీనాం నృపాత్మజ సజ్జోపలబ్ధిర్గర్భస్య ప్రసూతి సజ్జేవ చ సజ్జేవ వహ ప్రాప్తిర్మాతురేవ వయ సమం. తతః సుకేశో వరదాన గర్వితః శ్రియం ప్రభో ప్రాప్య హరస్య పార్శ్వతః చచార సర్వత్ర మహాన్ మహీ మహామతి ఖగంపురం ప్రాప్య పురందరో యథా. రామ ఇదంతా అగస్త్యుడు చెప్తున్నాడు. నాశరహితుడు, ఎట్టి మార్పులు లేనివాడైన మహేశ్వరుడు ఆ రాక్షస పుత్రుడికి తల్లి వయస్సుతో సమానమైన వయస్సునిచ్చాడు. అంటే అప్పటికప్పుడు సజ్జోగర్భం అన్నాడు, పెరిగేటట్టుగా చేశాడు. పార్వతికి ప్రియం చేకూర్చడం కోసం ఆకాశం నందు సంచరించే ఒక పురాన్ని కల్పించాడు. పార్వతి కూడా రాక్షస స్త్రీలకు వరమిచ్చింది. ఏమని? గర్భం ధరించిన వెంటనే ప్రసవించడం, అంటే 9 నెలలు మోయక్కర్ల, పుట్టిన వెంటనే బిడ్డ తల్లి వయస్సుతో సమానమైన వయస్కురాలు అవటం. ఇవన్నీ ప్రత్యక్షరం చదువుకుంటే తెలుస్తుంది. పురాణాలు చెప్పేవాళ్ళు కూడా టూకీగా చెప్పుకుంటూ పోతారు కదా. మనం అందుకోసమే యథాతథం అని పెట్టాం. యూట్యూబ్లో కూడా ఎక్కించేటప్పుడు యథాతథంగా చెప్పుకున్నాం మనం. తర్వాత ఏమిటి? 2 వరాలు ఇచ్చింది. ఒకటి గర్భం ధరించిన వెంటనే మోయక్కర్లా,
శిశువు పుట్టేస్తుంది. పుట్టిన వెంటనే తల్లితో సమాన వయస్కురాలు అవుతుంది. పార్వతి ఇచ్చిందట ఇవి ఈ వరాలు. సుకేశుడు ప్రభు అయిన మహేశ్వరుడు వైపు నుండి ఐశ్వర్యాన్ని పొంది ఆకాశంలో సంచరించు నగరాన్ని పొంది దేవేంద్రుడిలాగా అంతటా సంచరించాడు. రేపు మనం పంచమ సర్గను ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.